యూరితో వార్ జోనర్ కు సరికొత్త డెఫినేషన్ ఇచ్చాడు ఆదిత్యధర్. ఇక దురంధర్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు. ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ డిస్కషన్ ఒక్కటే, ఆదిత్యధర్ మళ్ళీ మరో వార్ డ్రామాతో అటాక్ చేస్తున్నాడు అని. మరి ఇంతకీ ఈసారి ఎంచుకున్న కాన్సెప్ట్ ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్. యూరితో ఫస్ట్ సెన్సేషన్, ఇప్పుడు దురంధర్తో 1000 కోట్ల తుఫాను. ఇక మార్చిలో రానున్న దురంధర్ 2 కోసం బాలీవుడ్ టోటల్ వెయిటింగ్ మోడ్. కానీ ఈ ఫ్రాంచైజీ తర్వాత ఆదిత్యధర్ టేకప్ చేసే ప్రాజెక్ట్ ఏంటి అనే ప్రశ్నే ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్. కాశ్మీరీ పండిట్గా జన్మించిన ఆదిత్యధర్కు టెర్రరిజం అంటే కేవలం స్టోరీ కాదు, అది ఒక ఎక్స్పీరియన్స్, పెయిన్ స్ట్రగుల్. అందుకే యూరి, దురంధర్ లాంటి సినిమాలు అంత న్యాచురల్గా కనిపించాయన్నది ఇండస్ట్రీ టాక్. ఇక తాజాగా బాలీవుడ్లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఆదిత్యధర్ నెక్స్ట్ ప్రాజెక్టుగా రాబోతోందని తెలుస్తోంది. టైటిల్ కూడా ఆపరేషన్ సింధూర్ అని ఫిక్స్ చేశానన్న టాక్ వినిపిస్తోంది. మరి యుద్ధం వెనుక దాగిన వ్యూహాలు, సైనికుల త్యాగాలు, దేశ భద్రత కోసం జరిగిన సైలెంట్ స్ట్రైక్స్ ఇవన్నీ మరోసారి తెరపైకి వస్తాయా? యూరి తర్వాత మరోసారి దేశాన్ని కదిలించే వార్ డ్రామా రాబోతుందా? చూడాలి. దేశభక్తికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఆదిత్యధర్ ఎలాంటి డిసిజన్ తీసుకుంటున్నాడో. For more videos like this, subscribe Big TV channel.